Hello friends, welcome to my channel New House for Sale. న్యూ హౌస్ ఫర్ సేల్లో న్యూ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నదా ఒకటి కాదు రెండు ప్రాపర్టీస్ అండి. బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీస్ ఎక్కడో లేవండి, మనకి శ్రీ హోమ్స్ అల్మాజ్గూడలో ఉన్నాయి. మీకు శ్రీ హోమ్స్ ఐడియానే ఉండొచ్చు. మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి, మంచి లొకేషన్లో మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది డెడ్ ఎండ్ ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, మంచి కాలనీ. ఒకసారి మీ శ్రీ హోమ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారో. అన్ని గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఈ శ్రీ హోమ్స్ వచ్చేసి. సో ప్రాపర్టీస్ అయితే అద్భుతంగా డిజైన్ చేశారండి. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. 2 ప్రాపర్టీస్ సేల్కున్నాయండి. 134 స్క్వేర్ యార్డ్స్ 24x50 డైమెన్షన్స్లో సేమ్ డిజైన్, సేమ్ ప్రైస్, ఎవ్రీథింగ్ సేమ్ అండి. మీకు ప్రైస్ లాస్ట్కి రివీల్ చేస్తాను, ఎండ్ వర్క్ చూడండి. సో ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకున్నట్టయితే లేటెస్ట్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో లోపలికి వెళ్ళే ముందు ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారండి. ప్రాపర్టీ ముందు మనకి కంప్లీట్గా 30 ఫీట్ రోడ్స్ అండి, మంచి CC రోడ్స్ అనమాట. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీస్ వచ్చేసి. సో లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే మనకి మంచి 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మంచి డిజైన్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ తోటి తీసుకున్నారు. ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. అంత కమ్యూనిటీ అనమాట, కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి అనమాట. సో లోపలికి వచ్చేసి పార్కింగ్, స్పేషియస్ పార్కింగ్ అంటే మంచిగా 3 కార్స్ పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా పిల్లర్స్ కిట మంచిగా డిజైన్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. సో మనకి వాటర్ ఫెసిలిటీ వచ్చేసి ఈశాన్యముల సంపు, అదేవిధంగా బోర్ తీసుకున్నారండి. ఇక్కడ ఇట మనకు ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. సో మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK తీసుకున్నారు రెంటర్స్ కోసము. సో ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు మంచి డోర్ సీటర్ లేటెస్ట్ క్వాలిటీ తోటి తీసుకున్నారు. అదేవిధంగా లోపలికి వచ్చేసి హాల్ అండి. హాల్ చూస్తున్నారు, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. మంచి స్పేషియస్, ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. మన కింద షెల్ఫ్స్ గ్రానైట్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు. మంచి 4x4 వుడెన్ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో. మంచి కింద షెల్ఫ్స్, సింక్ కానీ మనకి అదేవిధంగా విండో కానీ, అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ బయటకు వెళ్ళడానికి గల్లీలోకి ఒక డోర్ ఇచ్చారు అనమాట. అదేవిధంగా పక్కకి మనకి పూజా స్పేస్ తీసుకున్నారు. ఇది మంచి స్పేషియస్ ఉందండి. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తాను. సో మనకి మంచిగా ఈజీగా 1 BHK ఇక్కడ మనకి 7,000 to 8,000 రెంట్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్. పక్కకి చూస్తున్నారు కదండి, మనకి వుడెన్ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగా తీసుకున్నారు అనమాట. అదేవిధంగా లో రూఫ్ ఫీట్ ఇచ్చారు. సో ప్రాపర్టీ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నాను అనమాట. సో మన గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నారు కదా, 2 BHK మంచిగా డిజైన్ చేశారు రెంటర్స్ కోసము. సో మంచి కమ్యూనిటీ కాబట్టి రెంట్స్ గిట్ట బాగా వస్తాయి. సో పైకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారండి. వాష్ ఏరియా, అదేవిధంగా చిన్న వాష్రూమ్ తీసుకున్నారు. సో పైనకి వెళ్ళేటప్పుడు ఇట 3.5 స్టెప్స్ తీసుకున్నారు. మంచి గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి 2 విండోస్, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్కి ఇచ్చారు అనమాట. సో పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. ఓనర్స్ కోసం అయితే చాలా నీట్గా తీసుకున్నారు. పైకి వచ్చేసి బాల్కనీ, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాం ఇప్పుడు మనము. కింద ఫ్లోరింగ్ ఇస్తున్నారు, మంచి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా టెఫన్ గ్లాసు. ఒకసారి చుట్టూ మంచి కన్స్ట్రక్షన్ చూడండి. శ్రీ హోమ్స్ మంచి అపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా మంచి విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, అంత మంచి కమ్యూనిటీలో అన్నది చాలా బాగుంటుంది అనమాట ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో సింహద్వారం తీసుకున్నారు. డోర్ సీట కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, ప్రొఫైల్ లైట్స్ కానీ అన్నీ నీట్గా తీసుకున్నారు. హాల్లోనే మనకు స్ట్రేట్గా టీవీ యూనిట్ చూస్తున్నారు కదండి, మంచి ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ మనకి UPVC విండో, గ్రిల్స్ కానీ అన్నీ తీసుకున్నారు అనమాట. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి డైనింగ్ స్పేస్,
డైనింగ్ స్పేస్ చూస్తున్నారు చాలా స్పేషియస్గా. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, యూపీవీసీ విండో. మనకి డైనింగ్ పక్కకే మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. వాష్ ఏరియా చాలా స్పేషియస్గా, ట్యాప్ ప్రొవిజన్స్, మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్విచ్ బోర్డ్ ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. కిచెన్ గిట్ట మనకి యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. చూస్తున్నారు వాళ్ళకి మొత్తం మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి యూపీవీసీ విండో పైన మనకి ఎగ్జాస్ట్ షీట్ ఇచ్చారు. సో సింక్ గిట్ట మంచి క్వాలిటీ తీసుకున్నాను అనమాట. పక్కకే మనకి కిచెన్ పక్కకి పూజ గది చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. మంచిగా వాల్కి టైల్స్, విండో కానీ మంచిగా లైటింగ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా డోర్ సీట్ మంచిగా వినాయకుడివి తీసుకున్నారు, మంచిగా దేవుడివి తీసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ మనము బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి మంచిగా వాల్కి టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్, విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా స్ట్రైట్కి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి మంచి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్, అలాగే మనకి యూపీవీసీ విండో, గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. మంచిగా 6 feet వరకు టైల్స్, విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్, పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళింది. ఇక్కడ లో రూఫ్ హీటే తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడ మనకి యూపీవీసీ విండో, అలాగే మనకి ఇక్కడ బాల్కనీ స్పేస్ ఇచ్చారు. బయటకు వచ్చేస్తే ఇది బాల్కనీ అంట, చిన్న బాల్కనీ. మీరు చూసుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్కి వచ్చేసాం. సో ప్రాపర్టీ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనం నెక్స్ట్ టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైకి వెళ్ళి ఇంకా మీకు కంప్లీట్గా మంచి కమ్యూనిటీ చూపిస్తాను. సో ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది అండి. శ్రీ హోమ్స్లో ఉంది. మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో పైన అయితే మంచిగా 3 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ విండో తీసుకున్నారు, ప్రొవిజన్, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైన హెడ్ రూమ్ చూసుకున్నట్టయితే మనకి రేకులతో తీసుకున్నారు అనమాట. పైకి వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, కింద మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. ఫ్లోరింగ్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అండ్ ఇక్కడ మనకి బోర్ వాటర్ పెట్టుకోవడానికి ట్యాంక్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో తీసుకున్నారు. 2 properties అండి, పక్కనే ఉన్నాయి. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. డైరెక్ట్ ఓనర్ అనమాట, ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. శ్రీ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉందన్నమాట. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మరి 1,06,00,000 చెప్తున్నానండి. చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది ఇట నెగోషియబుల్ అనమాట, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.